హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రాక్షన్స్ ఎలా ఎడిషన్స్ చేయాలి, ఎలా సబ్స్ట్రాక్షన్ చేయాలి, ఈజీ ట్రిక్స్ చెప్తానండి. సరే, ఎవరంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డైలీ నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్స్లోని, అది కూడా చెక్ చేయండి. కాంపిటేటివ్కి సంబంధించిన చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తానండి, అవి కూడా ఒకసారి చూడండి, లైక్ చేయండి కంపల్సరీగా. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్స్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్లో ఎడిషన్ ఎలా చేయాలో మనం చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 8/9. ఓకే, 2 అనేది హోల్ నెంబరు, నెక్స్ట్ 8/9 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ ఇచ్చి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా, నేను ఆల్రెడీ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ గురించి అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సరే, ఇప్పుడు చూడండి, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యుండి ఇది హోల్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుంది. అసలు యాక్చువల్గా మనం చేసే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, మనము ఎల్సిఎం కడతాము. 9 18/8 అండ్ ఈక్వల్ టు 18/8 ఈక్వల్ టు 26/9. ఇది ఈ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే మనం ఏ విధంగా చేస్తామండి, 9 26. ఓకే, 9 టేబుల్లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది, 26 పోదు. 9 2 ఎంతండి, 18. 18 26 నుంచి 8 తీసేస్తే ఎంత, 8. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఏ విధంగా చెప్పాను, 2 × 8/9, 2 × 8/9. ఈ విధంగా కదా, ఈ విధంగా చేస్తాం నార్మల్ ప్రొసీజర్. కానీ నేను సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏముంది, 2 + 8/9, దాన్ని మనం డైరెక్ట్ గా 2 × 8/9 కింద వేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు అర్థమవుతుంది చూడండి. 10 + 4/9 ఉందండి. దీన్ని డైరెక్ట్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవచ్చు అనమాట. చేసినా సరే దీన్ని మళ్ళీ ఈ విధంగా చెక్ చేసినా సరే మనకి ఇదే ఆన్సర్ వస్తుందండి. అర్థమైందా మీకు? ఒక హోల్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. 11 + 3/12. దీనికి ఏమవుతుంది, 11 3/12. ఇది అండి, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. ఒక హోల్ నెంబర్ ఇచ్చి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ఎలిజిబుల్ అవుతుంది. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ చూడండి. హోల్ నెంబరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుంది. ఏం చేస్తామంటే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చుకుంటామో చూడండి. మనకి రూల్ ఏమిటి, ఇదే కదా. ఓకే, ఇదే కదా మనం చేస్తాము. అంటే 1/8 అని అర్థం. చూడండి, దీని ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే 6 × 6+, దీన్ని మనం ఇప్పుడు ఎలా రాస్తామంటే 6 + 1 1/8. ఓకేనా, ఇక్కడ చూడండి 6 + 1 అంతా 7 7 × 1/8. ఈజీ ట్రిక్ అండి. లేదు మీకు డౌట్ వచ్చింది, ఒకసారి నేను చెక్ చేస్తాను చూడండి. 6 + 9/8, 6 + 9/8 అంటే ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఎంత అవుతుందండి, 8 6 ఎంత, 48. 8 6 ఎంతండి, 48 + 9 ఎంతండి, 8 ఎంతండి, 57/8. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఎలా మార్చాలో చూడండి ఒకసారి. 8 / 57. చూడండి, 8 7 ఎంతండి, 56. ఓకేనా, 7 లో నుంచి 6 వస్తే 1. మనం ఎలా రాస్తామండి, 7 1/8. ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ, 7 1/8. ఇక్కడ ఆన్సర్ చూడండి, 7 1/8 వచ్చిందా లేదా? ట్రిక్ అర్థమైందా లేదా? ఒక హోల్ నెంబర్ ఇచ్చి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలండి. ఓకే, సరే చూడండి, 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? ఒక హోల్ నెంబర్ ఇచ్చి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే తెలుసు, ఒక హోల్ నెంబర్ ఇచ్చి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే చేయగలం. మరి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? 2 ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఎల్సిఎం, మనకు తెలుసు కదండి ప్రాసెస్, క్రాస్ మల్టిప్లికేషన్ కావచ్చు, ఎల్సిఎం అన్న మనం చేసుకుంటాం. 4 2s ఎంతండి, 8 + 7 3s 20, 1/7 7 2s 14. ఓకే, 8 + 21 ఎంతండి, 29/14. ఓకే, ఇదే ప్రొసీజర్ చేస్తాం. ఎప్పుడు చేస్తాము, 2 ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే మనం ఈ విధంగా చేస్తామండి. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం ఈ విధంగా చేస్తాం. ఒకటి ప్రైమ్ నెంబర్ అయ్యుండి ఒకటి ఈవెన్ నెంబర్ అవుతే ఈ విధంగా చేయాలి. సేమ్ ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే ఇది కూడా. ఓకేనా, 4 2s 8, 3 3s 9, 3 4s 12, 8 ప్లస్ 9 ఎంతండి 17/12. సో ఇది ఆన్సర్. ఇప్పుడు డినోమినేటర్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలండి. ఈక్వల్ గా ఉండాలి అంటే కనుక ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 రావాలి అంటే కనుక ఇంటూ 3 చేస్తే మనకి ఇక్కడ 6 వస్తుంది. మరి డినోమినేటర్ లో చేసినప్పుడు న్యూమరేటర్ లో కూడా చేయాలి కదండి. సో దీని ఆన్సర్ ఏమవుతుందండి 9/6 ప్లస్ 30 ఏమవుతుందండి 6. ఇప్పుడు డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఏమవుతుందండి 6 అవుతుంది. 9 + 30 ఏమవుతుందండి 39 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? డినోమినేటర్ రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా ఉండాలంటే ఏం చేయాలి, 6ని మనం ఏం చేయాలి, 2నే మనం మార్చాలి. 2ని మార్చాలంటే ఇంటూ 3 చేయాలన్నమాట. అంటే చూడండి 7/6 ప్లస్ 9/2 ఇంటూ 3/3. దీని మీనింగ్ ఒకటే కదండి, 3 క్యాన్సిల్ అవుతుంది, సేమ్ ఫ్రాక్షన్ వస్తుంది కదా. ఓకేనా, 7/6 ప్లస్ 9 3s 27 బై, ఓకే 9 3s 27, 2 3s 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డినోమినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పైన మనం డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. 7 + 27/6. ఓకేనా, 7 + 27 ఎంతండి 34/6. ఈ రెండు మనకు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అనమాట, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 2 3s 2 70s. ఆన్సర్ ఎంతండి 17/3. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయాలంటే ఆల్రెడీ మనం ప్రొసీజర్ చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా చేసుకొని దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. సరే, ఇంకో ప్రొసీజర్ చెప్తాను. సరే, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు 4 6 ఎల్సిఎం ఎలా కడతాం మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఎల్సిఎం గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా చూడకపోతే కనుక ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. ఇప్పుడు 4 6 తీసుకుందాం. ఈ 4 6 లో హైయెస్ట్ నెంబర్ ఎంతండి 6. ఓకేనా, 4 టేబుల్లో 6 పోతుందా, పోదు. దాని నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకి 12. అప్పుడు 4 టేబుల్లో 12 పోతుంది కాబట్టి మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి 12 అవుతుంది అనమాట. ఓకేనా, 12. ఓకేనా, 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 3 టైమ్స్ పోతుంది. 3 × 3 ఏమవుతుంది 9 అవుతుంది. 6 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. 2 × 11 అవుతుందండి 22 అవుతుంది. ఓకేనా, 9 + 22 ఎంత అవుతుందండి 31/2. ఓకే, ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎల్సిఎం మాట్లాడుకున్నాం. ఎలాగా 3 6 4 ఉంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో అది తీసుకొని ఆ అన్ని టేబుల్స్ లో క్యాన్సిల్ అవుతుందో లేదో అన్ని చెక్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇంకో ఈజీ ట్రిక్ అండి, చూడండి. ఫస్ట్ డినోమినేటర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ డినోమినేటర్ అన్ని ఈక్వల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎలాగో చూడండి, ఇప్పుడు 3 ఉంది, 6 ఉంది, 4 ఉంది. సో ఇవన్నీ కూడా 12కి ఈక్వల్ చేసుకుందాం మనం. ఓకేనా, 12కి ఈక్వల్ చేయాలి అంటే కనుక చూడండి మనం ఏం చేయాలి, 4 × 3 కదా. సో నెక్స్ట్ 7 × తర్వాత 2 × 6, నెక్స్ట్ 11/4 × 3. ఓకే, ఇక్కడ మనం డినోమినేటర్ యాడ్ చేసుకున్నాం, న్యూమినేటర్ కూడా యాడ్ చేసుకోవాలి కదండి. సో మనం ఇక్కడ 4 × నెక్స్ట్ 2 × నెక్స్ట్ 3 × యాడ్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి 4 2s 8, 8/12 ప్లస్ 14/12 ప్లస్ 33/12. ఓకేనా, డినోమినేటర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, 8 + 14 + 33/12 అనేది వేసుకుంటాం. ఓకే, 8 + 14/33 ఎంతండి 55/12. ఓకేనా, ఇలా సింపుల్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చెప్తాను చూడండి. రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రాపర్ ఫ్రాక్షన్ ఒక ఓల్డ్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే కనుక మనం ఎలా రాసుకుంటామని చెప్పాము, 2 + 1/3 అని రాసేసుకుంటాం. 3 + 2/5. ఫస్ట్ ఇప్పుడు ఓల్డ్ నెంబర్స్ రెండు కూడా ఒక దగ్గర రాయండి.
ఓల్ నెంబర్స్ రెండు ఒక దగ్గర రాస్తాము, ఫ్రాక్షన్స్ రెండు ఒక దగ్గర రాస్తాము. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, 2+3 ఎంత? 5. 5 + 1/3 + 2/5 ఉంది. ఈ రెండు ఏంటండి? ప్రైమ్ నెంబర్సే కదా. మీకు ముందు కూడా నేను చెప్పుకున్నాను, ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు అనమాట. డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంతండి? 5 1s are 5 అండ్ 3 2s are 6 అవుతుంది అనమాట. అప్పుడు 5 3s are ఎంత అవుతుందండి? 15 అవుతుంది. 5 + 6 ఎంత అవుతుందండి? 11. 11/15. 11/15 అనేది ఏంటండి? ప్రాపర్ ఫ్రాక్షనా కదా. ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, ఒక హోల్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటామని చెప్పాము నేను ఆల్రెడీ. 5 11/15 అని రాసుకుంటాము. ఓకేనా, అర్థమైందా? రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. చూడండి, ఇప్పటి వరకు మనం ఎడిషన్ చూసాం. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చూద్దాం. చూడండి, 5 - 2/3. 5 అనేది ఏంటండి? హోల్ నెంబర్. 2/3 అనేది ఏంటండి? ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, అసలు నార్మల్ ప్రొసీజర్ ఏంటో మనం చూద్దాం. చూడండి, దీనికి మనం ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3 అవుతుంది. అండ్ 5 3s are 15 - 2. 15 - 2 అంటే ఎంత అవుతుందండి? 13/3 అవుతుంది అనమాట. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఏం చేస్తామండి? 3 13 అని చెప్పి రాసామనుకోండి. 3 4s are ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 1. దీన్ని రాస్తాము 4 1/3 కింద రాస్తాం. ఓకేనా, 4 1/3 కింద రాస్తాం. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ 5 - 2/3 ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, 5కి 1 మైనస్ చేయండి. 5కి 1 మైనస్ చేస్తే ఎంతండి? 4 అవుతుంది. 3కి 2కి డిఫరెన్స్ ఎంతండి? 1. 1 కదా. బై ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 3. 4 1/3 4 1/3 వచ్చిందా లేదా? అర్థమైందా? అదే ప్లస్ ఇస్తే మనం ఏం చేస్తాము? హోల్ నెంబర్ ఇచ్చి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి, ప్లస్ ఇస్తే కనుక డైరెక్ట్ గా 5 2/3 చేసేస్తాము. డైరెక్ట్ గా చేసేస్తామంటే 5 2/3 చేసేస్తాం. అదే మైనస్ ఇస్తే కనుక ఇక్కడ 1 మైనస్ చేసి ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ వేస్తే సరిపోతుందండి. ఏ ఫ్రాక్షన్ అయినా అంతే, అది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యి ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే మైనస్ లో ఇది ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. యాక్చువల్ గా ఇది చూడండి, దీన్ని మనం ఇలా రాసుకుంటాం. 3 - 2 - 1/3 కింద రాసుకుంటాం. అసలు 2 1/3ని 2 - 1/3 ఎందుకు రాసుకున్నాం? సరే చెప్తాను చూడండి. దీని యొక్క ప్రొసీజర్ చూడండి. 3 - 2 1/3 ఇది ఏమవుతుందండి? ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే డైరెక్ట్ గా ఇలా వేసుకోవచ్చు కదండి. ఓకేనా, దీని స్టెప్ ఏంటి? ఇప్పుడు చూడండి, 3 -2 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. -1/3 అవుతుంది. ఈ స్టెప్ ని ఈ విధంగా రాసుకున్నాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 3 - 2 ఏమవుతుందండి? 1. 1 - 1/3 అవుతుంది. ఏమవుతుందండి? 1 - 1/3 అవుతుంది. 1 - 1/3 అయినప్పుడు డైరెక్ట్ గా మనం ఎల్సిఎం చేసుకోవచ్చు కదా. సో 3 - 1/3 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3 - 1 ఎంత? 2/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షను, ఇంప్రాపర్ ఫ్రాక్షను, ప్రాపర్ ఫ్రాక్షను, మిక్స్డ్ ఫ్రాక్షను, హోల్ నెంబరు ఇలా అన్ని కల్పించినప్పుడు మనం ఏ విధంగా చేయాలి, సో అది కూడా తెలుసుకుందాము రండి. చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకుంటామో చూడండి. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము. ఏ విధంగా చెప్పాను? ఇది 3 2/5 అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దాన్ని ఎలా మార్చాలని చెప్పేసి అన్నాము. ప్లస్ ఉంటే 3 + 2/5 కింద మార్చుకుంటాము. మైనస్ ఉంటే 3 - 2/5 కింద మార్చుకుంటాము. సో చూడండి, ఇప్పుడు ఎలా మార్చుతాను. 13 + 7/8 - 3 - 2/5. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇవేంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ రెండు మనం ఏం చేసుకుంటాము? ఓ పక్క రాసుకుంటాం. చూడండి, 13 - 3 + 7/8 - 2/5. ఓకే, 13 - 3 ఎంతండి? 10 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, ఒక ఈవెన్ నెంబర్ ఉంది. ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఏం చెప్పుకున్నామంటే క్రాస్ మల్టిప్లికేషన్ కదా. డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 7 5 are ఎంతండి? 35. ఇక్కడ మైనసే కదండి ఉంది, సో మైనసే వేసుకుంటాం. 8 2s are ఎంతండి? 16. 8 5s are 40. ఓకే, నెక్స్ట్ చూడండి, 10 +
35 మైనస్ 16 ఎంతండి 19 బై ఎంతండి 40. ఇది ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ఏ ఫ్రాక్షన్? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఒక హోల్ నెంబర్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పుకున్నామండి? 19/40 అనే కింద రాసుకోవచ్చు. అదే ఇక్కడ మైనస్ ఉంటే కనుక మనం ఒకటి మైనస్ చేసి రెండాటికి డిఫరెన్స్ మనం రాస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఇలా అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ ఉంటుంది చూడండి. ఫస్ట్ ఏంటంటే ఏం చెప్పాను మీకు? హోల్ నెంబర్స్ అని చెప్పాను. హోల్ నెంబర్స్ అన్ని కూడా ఫస్ట్ రాసుకోండి. 7 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2, నెక్స్ట్ ప్లస్ 6. ఓకే, నెక్స్ట్ చూడండి 2/3 ప్లస్ 3/4 మైనస్ 2/5 ప్లస్ 5/6. ఓకేనా? ఫస్ట్ యాడ్ చేయండి. 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 6 16, 16 మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ రాపోదు చూడండి. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం ఎల్సిఎం ఎలా చేయాలండి. 3 4 5 6 ఇందులో అయ్యేస్తుందండి 6 అనేది 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు. నెక్స్ట్ నెంబర్ ఎంతండి 12 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోదు. ఆ నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తే మనకి 60 అవుతుంది. 60 మాత్రమే 3 టేబుల్లో 60 పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 6 టేబుల్లో కూడా పోతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత రావాలండి? డినోమినేటర్ మనకి 60 రావాలన్నమాట. డినోమినేటర్ 60 రావాలి అంటే ఇవన్నీ కూడా దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 60 వస్తుందో మనం ఇప్పుడు చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి 2/3 ఇంటూ 20/20 అంటే చూడండి 3 ఇంటూ 20 60 వచ్చిందా లేదా? నెక్స్ట్ చూడండి 3/4 ఇంటూ 15/15 14 15 జార్ ఎంతండి? 14 15 జార్ 60. నెక్స్ట్ చూడండి 2/5 ఇంటూ 12/12. ఓకే, నెక్స్ట్ 5/6 ఇంటూ 10/10. ఓకే, నెక్స్ట్ 16 మైనస్ 2 ఎంతండి? 14 ప్లస్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి 40/60, నెక్స్ట్ 45/60 మైనస్ 24/60 50/60. డినోమినేటర్స్ అన్ని ఎలా ఉన్నాయండి? ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? 40 ప్లస్ 45 మైనస్ 24 ప్లస్ 50/60 వేసుకుంటాము. ఓకేనా? 14 ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి? 40 ప్లస్ 45 ఎంత అవుతుందండి? 85 అవుతుంది. 80 ప్లస్ 5 50 135 అవుతుంది. 135 మైనస్ 24/60. ఓకే, దట్ ఇంప్లాయిస్ 14 ప్లస్ 135 లో నుంచి 24 తీసేస్తే ఎంతండి? 111/60. సరేనా? ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది? ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉందా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది. దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నదని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చుకుంటామో ఆల్రెడీ మనకు తెలిసిన ప్రొసీజర్ ఏంటి చూడండి. 60 111. ఓకేనా? 160 60 ఎంత అవుతుంది? 51 అవుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం? 14 ప్లస్ 151/60 కింద రాసుకుంటాము. సో ఇప్పుడు ఇప్పుడు మనం దట్ ఇంప్లాయిస్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? 14 ప్లస్ 1 ఎంత? 15, 15 51/60. దిస్ ఈస్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.